ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావా అన్నట్టు నువ్వు నాతో ఉంటావా రష్యాతో ఉంటావా అన్నది ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచ దేశాలన్నిటికీ తలనొప్పి. మనం రష్యా కూటమిలో ఉండేవాళ్ళం. పేరుకి అలీన విదేశాంగ విధానం అన్నాం కానీ రష్యా కూటమిలో ఉన్నాం. అందుకనే మనల్ని దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ని పెంచి పోషించి ప్రోత్సహించింది అమెరికా. అయితే ఎప్పుడైతే ఆ తర్వాత కాలంలో వాజ్పేయి వచ్చినప్పటి నుంచి ఆ విధానాన్ని మార్చుకొచ్చి అమెరికాతో కూడా స్నేహం ప్రారంభించి కంటిన్యూగా పెంచుకుంటూ వెళ్ళడం వల్ల కీలక పరిణామాలు చోటు చేసుకుని పాకిస్తాన్ పక్కన పెట్టి పాకిస్తాన్ని తొక్కి నారతీయగలిగాం మనం. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ అమెరికాకి దగ్గర అవుతుంటే మనం ఇబ్బంది పడుతున్నాం. అది పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచ దేశాల మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్న ట్రంప్ వైఖరి కొన్ని దేశాలకు నచ్చట్లేదు. ఏ దేశంతో స్నేహం చేయాలి ఏ దేశంతో చేయకూడదు అమెరికా ఎట్లా నిర్ణయిస్తుంది అన్న కోపం కొంతమందిలో ఉంది. అందులో అర్జెంటీనా ప్రెసిడెంట్ మిలై తాజాగా ట్రంప్కి ఒక ఘాటైన పాయింట్ చెప్పేసింది. మేము చైనాతో ట్రేడ్ రిలేషన్స్ ఆపుకోము, అలాగని చైనాతో మాత్రమే జరపం. మేము అమెరికాతో కావాలంటే అమెరికాతో ట్రేడ్ చేస్తాం, చైనాతో కావాలంటే చైనాతో చేస్తాం. అమెరికా ఫీల్ అవుతుందని చైనాని ఆపుకోం, చైనా ఫీల్ అవుతుందని అమెరికాని వదులుకోం. మా సిస్టమ్ ఏంటన్నది మా చేతిలో ఉండాలి. మా సార్వభౌమాధికారం విషయంలో ట్రంప్ జోక్యాన్ని కూడా అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది.